పేలి 16 మంది క్షతగాత్రులై ఇప్పటికి 2 చనిపోవడం జరిగింది. ఆవుల వెంకటేష్ స్వామి, అలాగే బొంతల శివనారాయణ ఇవాళ రేపు అంతగా ఉన్నారు. నాయక్ 90% ఒలుగాలి కలిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. చాలా అమానవీయంగా ఈ రోజున మనం చూస్తుంటే బాధాకరమైనటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. అందువల్ల మేము ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేసేటువంటిది, గత 3 రోజులుగా హాస్పిటల్స్ని పర్యవేక్షించాం. దగ్గేపేటలో నిన్న బోధవాడ గ్రామంలో ఇంటికి వెళ్ళి గ్రామస్తుల్ని బాధితుల్ని పరామర్శించాం. ఒక పెద్ద మాఫియా రాజ్యం వెళ్తుంది అక్కడికి. స్థానికేతరుల మధ్యన తగాదాలు సృష్టిస్తూ ప్రైవేటు కాంట్రాక్టర్ల చేతిలో కూలీలు ప్రబంధ హస్తాలుగా కాంట్రాక్ట్ లేబర్ పేరుతోటి వారిని ఒక పట్టు బానిసలాగా చూసినటువంటి పరిస్థితున్నది. హాస్పిటల్ సౌకర్యం లేదు, ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంత ఘోర జరిగిన నిర్లక్ష్యం. కాబట్టి ఇవాళ ఫ్యాక్టరీ యాజమాన్యం 50 లక్షల నష్టపరిహారం ఇచ్చింది, సంతోషం. కానీ మరి ప్రభుత్వ పరిస్థితి ఏమిటని చెప్పి అడుగుతున్నాం. పర్యావరణానికి సంబంధించి చెకప్ ఉండాలి, సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేవనేటువంటిది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండేటువంటి అధికార యంత్రాంగం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఫ్యాక్టరీ భద్రతా లోపాలు, సేఫ్టీ మెజర్స్, కాలుష్యం, ఎంత అధికార యంత్రాంగం అంతా కూడా, ప్రభుత్వ అధికార యంత్రాంగం మొత్తం కూడా మామూళ్ళ మత్తులో జోగుతుంది. ఎవడు అధికారంలోకి వస్తే వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యంగా వెళ్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో వైజాగ్లో కెమికల్స్లో ప్రమాదం జరిగితే ₹1 కోటి ఆనాడు కార్మికుల నష్టపరిహారాన్ని ఇప్పించడం జరిగింది. కార్మికులు పోరాడి ఈ రోజున యాజమాన్యం ₹50 లక్షల ఇచ్చింది. కానీ ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహించి ₹50 లక్షల ఎవరికైతే 60% పైన ఒళ్ళు కాలిపోయిందో బాధితులు ఉన్నారో వారందరికీ కూడా 60% ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే క్షతగాత్రైనటువంటి వారికి ₹25 లక్షల ప్రభుత్వం నుంచి ఇవ్వాలి, ఫ్యాక్టరీ నుంచి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితున్నది. అలాగే చికిత్స నుంచి కోలుకునేంత వరకు కూడా 4 రోజుల పాటు ₹1,00,000 వారికి గౌరవవేతనంగా, ట్రీట్మెంట్ నుంచి కోలుకునేంత వరకు, స్వస్థత చేకూరేంత వరకు కూడా వారికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించమని చెప్పి కూడా చనిపోయిన కుటుంబాల వారి సంఘం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున మేము అడుగుతున్నాం. నిన్నటి నుంచి 2 రోజుల నుంచి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఫోన్ నంబర్లు ఇచ్చారు, కాంటాక్ట్ చేయమని చెప్పి. ఫోన్ చేస్తుంటే ఆయన రిప్రజెంటేషన్ చేద్దామని చెప్తుంటే కనీసం నిన్న నుంచి ఫోను లిఫ్ట్ ఎత్తకపోగా స్విచ్ ఆఫ్ చేసి ఉండటం చాలా విచారకరం. ఇదేనా పరిపాలన అని చెప్పేసి నేను అడుగుతున్నాను. కాబట్టి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. అలాగే 2% ప్రతి ఫ్యాక్టరీకి సంబంధించినట్టు కూడా సమీప గ్రామాలలో అభివృద్ధి కోసం 2% ఫ్యాక్టరీ కేటాయించాలి. అది జరుగుతున్నదా? మెడికల్ ఫెసిలిటీసే లేవు, ప్రాథమిక వసతులే లేవు. కాంట్రాక్ట్ లేబర్ పేరుతోటి, అవుట్సోర్సింగ్ పేరుతోటి వారితో బండజాగిరి కట్టుబానిసలకు చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ఏ యాజమాన్యం అయితే ఇవాళ అల్ట్రాటెక్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ నిన్న గ్రామస్తులు చెప్తున్నారు, చాలా ఘోరమైనటువంటి విషయాలు చెప్తున్నారు. వారు ఆ పౌడర్ టన్నుల కొద్ది పౌడర్ హీటర్ తగిలిపోయిన తర్వాత దాని కింద రాజస్థాన్, ఒరిస్సాకు సంబంధించినటువంటి కార్మికులు భూస్థాపితమయ్యారు. లోపలికి వెళితే అది మీకు పరిస్థితి అర్థమవుతుందండి. కానీ పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని మమ్మల్ని మెయిన్ గేట్ వద్దే ఆఫ్ చేయడం జరిగింది. మేము కోట్లాడి గేట్ వద్దకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాం. మిగతా రాజకీయ పార్టీలకి అవకాశం కూడా ఇవ్వాల. కాబట్టి ఇవాళ ఆ పౌడర్ కింద ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఒక ప్రశ్నార్థకం. కాబట్టి నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసి ఇక్కడ వాస్తవాలను పరిశీలించి రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలతో, ఫ్యాక్టరీ ప్రజలతో నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆ ప్రాంతాన్ని పరిశీలించాలి. ఇంకా బాధితులు ఎవరైతే ఉంటే వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సాయంత్రం కలెక్టర్ని కలుస్తున్నాం. కార్మిక మంత్రి గారి దయ వారికి కార్మికుల పట్ల మరి ఇన్ని పైన జనసేన పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అనుకుంటా నాకు తెలియదు,
కాబట్టి ఏ పార్టీ అయినా కూటమి ముఖ్యమంత్రి మరి ఆయన వెంటనే కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాం. కార్మికుల గోడులు వినమని చెప్పేసి కోరుతున్నాం. స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటే సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి కోరుతున్నాం. కాబట్టి నిజ నిర్ధారణ కమిటీ ఈరోజు సాయంత్రం కలెక్టర్ గారి అపాయింట్మెంట్ ఉన్నది. ఉదయమే ఆవిడ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అకస్మాత్తుగా హైకోర్టుకి కేసు నిమిత్తం వెళ్ళడం వల్ల ఆవిడ అటెండ్ కాలేకపోయారు. అందువల్ల మళ్ళీ ఈరోజు సాయంత్రం కలెక్టర్ని కలిసి ఇవన్నీ కూడా వాస్తవ నిజ నిర్ధారణ కమిటీ తక్షణమే ఏర్పాటు చేసి బాధితులందరికీ ప్రభుత్వం నుంచి 50 లక్షలు, అలాగే ఇటు ఫ్యాక్టరీ యాజమాన్య 1 కోటి రూపాయల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ బాధితులకు న్యాయం చేయాలని, ఘటనకు బాధ్యులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులైనా లేదు ఫ్యాక్టరీ అధికారులైనా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తారు.